వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. జేఎన్టీయూ యూనివర్సిటీలో వర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్వతి లిటరరీ ఫెస్టివల్ నేటితో ముగిసింది. గురువారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించగా నేడు సినీ నటుడు తనిఖీల భరణి, డీసీపీ శిల్పవల్లి, బాలల కథన వ్యాఖ్యాత రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసానికి, సృజనాత్మకతకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడిందని వారు వెల్లడించారు. తనిఖీల భరణి, రామారావు చిన్న చిన్న కథలను విద్యార్థులకు తెలియజేస్తూ మనిషిలో ఉండాల్సిన మానవత్వాన్ని, నిత్యం సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వాన్ని పిల్లలకు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సాహితీవేత్త, భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని నేటి తరాలకు, ఎన్నో తరాలకు పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ తనిఖీల భరణి గారు. ఆయనకు సన్మానం చేస్తాము. So, all the classical children, please go. Classical children. First prize goes to JNTU, Tulsi and Danika. School, Gautam Model School and Sri Chaitanya School. చదువుకుంటారు కానీ బ్రెయిన్ ఉండదు. Gautam Model School, Anandi Sanjana. Please. One second. Thank you. Third prize Shiven and Tanuj. Please look at that. And Saint Mary. Sainidhi and Hansika. Please, sir. Sainidhi. Prana first prize Iqbal Business. వర్మ ఫౌండేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన సరస్వతి లిటరరీ ఫెస్ట్ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలామంది వివిధ రంగాల్లోంచి వచ్చి స్టోరీ టెల్లింగు, అసలు టెక్నాలజీని ఎలా దుర్వినియోగపరుస్తున్నది యువత అనే దాని మీద చర్చా కార్యక్రమం. వందలాది మంది చిన్నారులు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ ప్రతిభావంతులైన పెద్దవాళ్ళందరూ ఈ స్టోరీ టెల్లింగ్ గురించి, టెక్నాలజీని సద్వినియోగపరుచుకునే అవసరం గురించి మాట్లాడారు. చాలా వైభవంగా కార్యక్రమాలు నిర్వహించింది వర్మ ఫౌండేషన్. భవిష్యత్ తరాన్ని ఉత్తేజితపరుస్తూ వాళ్ళకి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయం అయినందుకు, అందులో నేను కూడా ఉన్నందుకు సంతోషిస్తూ చిన్నారుల్ని మీ అందరూ ఆశీర్వదించండి. శుభం భూయాత్. శివోహం. ఇంకా నేనేం సరస్వతి లిటరరీ ఫెస్ట్ జూలై 10-11వ తారీఖుని మేము ఇక్కడ జేఎన్టీయూలో నిర్వహించడం అయింది. దీనికి ముఖ్య అతిథులుగా, చీఫ్ గెస్ట్గా మన తెలంగాణ గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు నిన్న వచ్చి ఈ లిటరరీ ఫెస్ట్
ప్రారంభించడం జరిగింది. నిన్నటి నుంచి ఇవాళ వరకు కూడా వచ్చిన అతిథులు, అలాగే తనకలి బర్ని గారు అవుతే కానీ, అలాగే మన డివిఆర్ మోహన్ రెడ్డి గారు ఐఐటి చైర్మన్, అలాగే ఆర్ఎస్ఎస్ శ్యామ్జీ గారు కానీ, అలాగే ఇంకా పెద్దలు జడ్జిలు, అలాగే కళాకారులు, అలాగే కవులు అందరూ కూడా, రైటర్సు, సినిమా డైరెక్టర్సు అందరూ, డీసీపీ గారు అందరూ కూడా వచ్చి మేము చేసే ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆస్వాదించి అలాగే పిల్లల్ని కూడా అసలు పూర్వకాలంలో ఉన్న లిటరేచర్, వ్యాసముని రాసిన లిటరేచర్కి ఇవాళ ఉన్న ప్రస్తుతం కాలంలో ఈ ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, వేరే రకంగా అసలు పిల్లలు పెరిగే విధానం కానీ ఏంటి, అప్పటికి ఇప్పటికి అసలు ఏం తేడా అనే విధంగా ఎవరు సూచనలు వారు ఇచ్చి ఈ పిల్లల్ని ఉత్తేజింపరిచి ఈ పిల్లలకి మంచి జ్ఞానం ఇచ్చారు. కనుక మాకు ఈ సరస్వతి లిటరేచర్ ఫెస్టివల్ ఇది మొదటి సంవత్సరంగా జేఎన్టీయూలో చేసాం. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక ఇక్కడ విచ్చేసిన అతిథులకి, పెద్దలకి, కళాకారులకి, కవులకి, రచయితలకి, డైరెక్టర్స్కి, హీరోస్కి అందరికీ కూడా, పెద్దలకి అందరికీ కూడా మా సుమాంజలి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.